దళిత క్రైస్తవుల సమస్యలపై నెల్లూరులో జై భీమ్రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. నెల్లూరు టౌన్ హాల్లో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మైనంపాటి యేసురత్నం ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి పెద్ద సంఖ్యలో దళిత క్రైస్తవ సంఘాల నాయకులు హాజరయ్యారు. క్రైస్తవులు ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ హక్కుల సమస్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోని పేరా 3ను రద్దు చేసి ఎస్సీ దళిత క్రైస్తవులకు కూడా సమానమైన మత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. క్రైస్తవుల జనాభాను ప్రభుత్వం అధికారిక లెక్కల్లో తక్కువగా చూపుతోందని డాక్టర్ మైనంపాటి యేసురత్నం ఆరోపించారు. దేశంలో క్రైస్తవుల వాస్తవ జనాభాను సమగ్రంగా లెక్కించి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. అలాగే క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టి చట్టపరమైన రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో క్రైస్తవులకు రాజకీయ చైతన్యం కల్పిస్తూ వారి హక్కుల సాధన కోసం జై భీమ్రావ్ భారత్ పార్టీ పోరాడుతుందని యేసురత్నం స్పష్టం చేశారు. అన్ని కులాలు, మతాలు, మైనారిటీలను కలుపుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం పనిచేస్తామని తెలిపారు. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కొనసాగించాలని దళిత సంఘాల నుండి డిమాండ్ చేస్తున్నాము. అలాగే జై భీమ్రావ్ భారత్ పార్టీ తరఫు నుండి డాక్టర్ యేసురత్నం గారు ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 అది రాజ్యాంగ విరుద్ధం. ఎవరిను సంప్రదించి ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చారు. అప్పటికి దళిత క్రైస్తవులను సంప్రదించకుండా కేవలం బ్రాహ్మణ క్రైస్తవులను సంప్రదించి అప్పట్లో ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తేవడం జరిగింది. అయితే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేరా 3 ఆర్టికల్ 14కు, 15కు, 17కు, 21కి, ముఖ్యంగా 25 ఆర్టికల్ 25కు వ్యతిరేకం. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల మూల సూత్రాలను పార్లమెంట్ సైతం మార్చలేదు. ఎందుకంటే 3/4 మెజారిటీ ఉండాలి. తర్వాత 341 ఆర్టికల్ ద్వారా ఏ లిస్టులో ఏ కులాలు ఉండాలన్నది రాష్ట్రపతికి అధికారం ఉన్నప్పటికీ, కానీ మౌలిక సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది. కాబట్టి దాంట్లో పేరా 3ను రద్దు చేయాలి. ఇప్పటికి కూడా ఆ వివక్షత కొనసాగుతూ ఉంది. ఈ రోజుకి చూస్తే రెడ్డి క్రైస్తవులకి ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుంది, మాలామాదిగలకి మరొకటి ఉంటుంది. సెమెట్రీలు చూస్తే రెడ్డి వాళ్ళ సమాధులని ఒక చోట ఉంటాయి, మాలామాదిగలు ఒక చోట ఉంటాయి. అంటే వివక్షత అనేది క్రైస్తవ మతంకి వచ్చినప్పటికి కూడా ఇది కొన్ని తరతరాలుగా పేరుకుపోయిన జాడ్యం కాబట్టి ఈ వివక్షత ఉంది. ప్రభుత్వం క్రైస్తవ మతంలో వివక్షత లేదు, హిందూ మతంలో వివక్షత ఉంది అని ప్రభుత్వం చెప్తున్నా క్రైస్తవ మతంలో కూడా వివక్షత ఉంది. కాబట్టి సామాజిక వెనుకబాటుతనము, ఆర్థిక వెనుకబాటుతనము, వివక్షతకు గురైన సందర్భాలలో షెడ్యూల్ జాబితాలో ఈ లిస్ట్ వీళ్ళందరినీ చేర్చారు తప్ప కేవలం మతంతో చేరలేదు. టౌన్ హాల్ ఏసీ నందు జై భీమ్రావ్ భారత పార్టీ జిల్లా అధ్యక్షుడిని డాక్టర్ మైనంపాటి యేసురత్నం మాట్లాడుతున్నాను. జై భీమ్రావ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జడా శ్రావణ కుమార్ గారి నాయకత్వంలో దళిత క్రైస్తవులకు అండగా ఉండాలి, దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, దళిత క్రైస్తవులకు రావాల్సినటువంటి రాయితీలు, దళిత క్రైస్తవులు ప్రభుత్వపరమైన నష్టాలకు
ఎదురొడ్డి జై భీమరావు భారత్ పార్టీ క్రైస్తవులకు సపోర్టుగా ఉండాలన్నటువంటి నినాదంతో ఈరోజు భారతదేశంలో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పారా 3 ఆగస్టు 10న అమలైనటువంటి రోజు కనుక ఈరోజు క్రైస్తవ నాయకత్వంలో ఉన్నటువంటి వారందరూ బ్లాక్ డే కింద, చీకటి రోజు కింద ఈరోజు మేము అందరం కూడా పరిగణిస్తున్నాము. ప్రభుత్వానికి మా తరపున నిరసన తెలియజేస్తున్నాము. నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మండలాలలో ఉన్న నాయకులతో ఈరోజు నెల్లూరులో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో 7 అంశాలను చర్చించాము. ఈ 7 అంశాలలో ఈరోజు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవులుగా మారినంత మాత్రాన ఎస్సీలు అంటరానితనాన్ని, వివక్షతని ఎదుర్కొంటుందా లేదా అనేది ప్రతి ఒక్క నాయకుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా క్రైస్తవులుగా మారినంత మాత్రాన వాళ్ళనేమి గౌరవంగా చూడటం లేదు. ఈరోజు కూడా క్రైస్తవులుగా మారిన ఎస్సీలు వారి కులాల్లోనే వివాహాలు చేసుకుంటున్నారు. వారి కులాలలోనే వారితో కలిసి ఉంటూ ఉన్నారు. వారు క్రిస్టియన్గా కన్వర్ట్ అయినంత మాత్రాన వాళ్ళకు వచ్చేది ఆర్థికంగా అభివృద్ధి ఏమి కాదు, ఇంకొకటి ఈ ప్రత్యేకమైన గౌరవాల కోసం కాదు, కానీ వారి ఆత్మీయ ఆనందం కోసం, వారు మతపరమైన విశ్వాసం కలిగించుకునే దానికోసం దేవుడి మీద నమ్మకాన్ని పెంచుకొని క్రైస్తవులుగా మారుతున్నారు. మరి ఆర్టికల్ 25 ప్రకారం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి మతపరమైన స్వేచ్ఛను కూడా ఈ ఆర్డరు మాకు ఇబ్బంది కలిగించింది. కాబట్టి వెంటనే మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయం మీద ఆలోచించాలి. అలాగే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. పార్లమెంట్లో ఈ విషయం మీద చర్చ జరగాలి. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 పారా 3ని రద్దు చేయాలనేటువంటి విషయాన్ని నెల్లూరు జిల్లా నుంచి జై భీమరావు భారత్ పార్టీ తరపున, ఈ క్రైస్తవ సంఘ నాయకుల తరపున నేను ఈ వాదన వినిపిస్తున్నాను. మరి ఈరోజు క్రైస్తవులని చాలా చులకనగా మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చూస్తున్నాయి. మరి ఎన్నో రాష్ట్రాలు ఈరోజు మరి క్రైస్తవుల మీద వివక్షతతో చూస్తూ ఉన్నాయి. దానికి ప్రధాన కారణం వారిని మతపరంగా వారి యొక్క సెన్సెక్స్లో వారిని యాడ్ చేయకపోవడం. ఎప్పుడో 15, 20, 30, 40 సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న అలా 2% చూపిస్తూ వస్తున్నారు. ప్రభుత్వానికి మేము చెప్పే మాట ఏంటంటే, ముఖ్యంగా క్రైస్తవుల సెన్సెక్స్ కరెక్ట్గా తీయండి. అలాగే వారికి ఉన్నటువంటి ఇబ్బంది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 పారా 3ని ఎమ్మటే రద్దు చేయండి. క్రైస్తవులకి స్వతంత్రతను కల్పించండి. వాళ్ళ పేదరికంతో పాటు ఇంకా మీరు ఇబ్బందులు పెట్టడం అనేది న్యాయం కాదు. ఈ విషయాన్ని జై భీమరావు భారత్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇదే విషయాన్ని మీరు ఇలాగే వదిలేస్తే రాబోయే రోజుల్లో ఎవరైతే క్రైస్తవులకు అండగా నిలబడతారో, ఎవరైతే క్రైస్తవుల పక్షాన పనిచేస్తారో వాళ్ళందరూ ఒక పక్షానికి వచ్చి ఓట్లు వేస్తే ఈ ప్రధాన పార్టీలు కొట్టుకోబోతాయనే విషయాన్ని ఆలోచించుకోవాలని మరొకసారి హెచ్చరిస్తున్నాను. జై భీమరావు భారత్ పార్టీ 2029లో ప్రతి నియోజకవర్గంలో క్రైస్తవులకి ప్రాధాన్యత ఇస్తుంది. క్రైస్తవ ఓట్లతోనే రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గారు, జగన్ గారు ఈ పార్టీల్లో క్రైస్తవులకి సముచిత స్థానాన్ని మీరు కల్పించి క్రైస్తవులకి గౌరవించాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలామంది క్రైస్తవుల్ని ఓట్ బ్యాంక్ కింద వాడుకుంటున్నారు, కానీ వాళ్ళని అధికారపూర్వకంగా మాత్రం ఏమాత్రం గుర్తించడం లేదనే విషయాన్ని తీవ్రంగా జై భీమరావు భారత్ పార్టీ ఖండిస్తుంది. భవిష్యత్తులో కూడా మరి క్రైస్తవుల పక్షాన జై భీమరావు భారత్ పార్టీ అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ మైనంపాటి యేసురత్నం నేను తెలియపరుచుకుంటున్నాను. నా పేరు జాన్సన్, ఆల్ ఇండియా క్రిస్టియన్ యూనిటీ ఏఐసి నుండి నేను మాట్లాడుతున్నాను. ఒక ఎస్టీ మతం మారితే వివక్ష లేదు, ఒక బీసీ మతం మారితే వివక్ష లేదు, ఒక ఓసీ మతం మారితే వివక్ష లేదు. ఎస్సీ మటుకు మారితే చాలా వివాదంగా వివక్ష చేస్తున్నారు. ఎందువల్లంటే క్రైస్తవ మెజారిటీ లెక్కలో తక్కువ చూపించినా కూడా 100%లో 90% క్రైస్తవానికి ఉందని నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే
ఈ మధ్య కూడా చాలా వివాదంగా మతం మారితే తల్లిని మార్చినట్టు తండ్రిని మార్చినట్టు అని అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలియదు మతానికి మనుషులు పుట్టరు, ఏ మతానికి కూడా మనుషులు పుట్టరు, మనిషిగా పుడతారని ఈ అజ్ఞానులకు తెలియదు. అయితే చాలా వివక్ష చూపుతున్నారు క్రైస్తవులను అణిచివేయాలని. ఎందుకంటే క్రైస్తవుల శాతం ఎక్కువగా పెరుగుతుందని. క్రైస్తవుల ఎంత వివాదం చేసినా ఎంత అణిచివేయాలన్నా కూడా ఆ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, క్రైస్తవుల ఒక ఎంట్రుకు కూడా రాలదు అని రాయబడి ఉంది. ఎందువల్లంటే ఎంత వివక్ష చూపించినా కూడా ఎంత అణిచివేయాలన్నా కూడా అది అసాధ్యం. మీరు అణిచివేసే కొద్దీ క్రైస్తవం ఎక్కువగా పెరుగుతుందని 1950 దీంట్లో కూడా వివక్ష చూపిస్తూ ఈ పేరా విషయం, 3వ పేరా విషయంలో కూడా న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నాం. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.